హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్లాస్టిక్ నిషేధిస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ వెల్లడించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో చెత్తను లేకుండా చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. 2026 జనవరి 1 నుంచి రాష్ట్రంలో వ్యర్థాలు కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. ఇక అలాగే జనవరి 1 తర్వాత వీధుల్లో చెత్త వ్యర్థాలు కనిపిస్తే దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చెత్త నుంచి సంపద సృష్టి, చెత్త వేసిన వారికి ఉచితంగా సరుకులు అందించే కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించేందుకు ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. అలాగే ఆగస్టు 15 నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లో వచ్చింది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధించారు. ఎకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్స్ సచివాలయ ఉద్యోగులకు అందిస్తున్నారు. ఇక అలాగే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం దశల వారీగా అమలు చేయనున్నారు. ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్లాస్టిక్ మీద నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక అలాగే దశల వారీగా మిగతా ప్రధాన ఆలయాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ చెత్త నిర్వహణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్వచ్ఛ రథం కార్యక్రమం అమలు ప్రారంభించారు. స్వచ్ఛ రథాల ద్వారా ఇంటి వద్దనే చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్త విలువకు సమానమైన వస్తువులను ఉచితంగా అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో ఈ స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి. ఇక అలాగే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలు చేయనున్నారు. అలాగే మురుగునీటి నిర్వహణ కోసం మ్యాజిక్ డ్రైన్ల కాన్సెప్ట్ కూడా తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కొన్ని చోట్ల మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టగా ఈ విధానాన్ని కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక అలాగే మొత్తంగా వచ్చే ఏడాది జనవరి నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.